శ్రవణ్ గారు, అసలు ఏం జరిగింది? ప్రశ్న రావణం శ్రవణ్ గారికి ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు? ఏలూరు సభకి ఎలాంటి ఇన్విటేషన్ ఆయనకి ఇచ్చారు? శ్రీ వర్మ గారు, యాక్చువల్లీ ఏలూరు సభ దళిత క్రైస్తవ సమర శంకారం అనేటువంటి సభ ముందు నా థాట్ ఏంటి అంటే, సభలో ప్రశ్న రావణి ఈజ్ నాట్ అ గెస్ట్. నేను ఒక 20 మంది జర్నలిస్టులతో లేకపోతే ఒక 15 మంది జర్నలిస్టులతో ఒక కాన్క్లేవ్ పెట్టి నాకున్న థాట్ ప్రాసెస్ ఏంటి, దళిత క్రైస్తవులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనే అంశాన్ని డిస్కస్ చేసే విధంగా ఒక కాన్క్లేవ్ లాగా పెట్టి చేయాలి అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లో భాగంగా నేను మీ ఛానల్ నుంచి పిలిచాను, ఏహా నరసింహరావు గారిని పిలిచాను, ప్రసాద్ గారిని పిలిచాను, ఒక ప్రామినెంట్ జర్నలిస్టుల్ని ఒక 15 మందిని పిలిచాను. ఆ ప్రాసెస్ లో భాగంగా క్రాంతిని పిలిచాను, డి లో జర్నలిస్ట్ని పిలిచాను. ఇట్లా అందరిని పిలిచే ప్రాసెస్ లో భాగంగా రావణ్ కూడా పిలిచాను. ఎందుకంటే రావణ్ నాకు 1-2 సందర్భాల్లో ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లల మీద దళితులు మీరు ఏం సాధిస్తారు, ఏం చేస్తారు అని హెడ్ మాస్టర్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు అతను బాగా కవర్ చేశాడు. ఆ అంశాన్ని కవర్ చేసినప్పుడు, సార్ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారు, తల్లిదండ్రులు హైకోర్టులో వీళ్ళ తరఫున కేసు వేయండి అని మాట్లాడే సందర్భంలో నాకు పరిచయం. ఆ ప్రాసెస్ లో భాగంగా నాకు 1-2 సందర్భాల్లో రావణ్తో కొంచెం ఇంటరాక్షన్ ఏర్పడింది. ఆ ఇంటరాక్షన్ తో ఉన్న చనువు కొద్దీ తను కూడా ఆ సభకు పిలిచిన కారణం అది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైపోయింది అంటే, పిలవాలని వచ్చిన చాలా మంది జర్నలిస్టులు వచ్చారు, కానీ సభ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు విపరీతమైన వర్షం, 5:30 వరకు విపరీతమైన వర్షం నాన్ స్టాప్ గా పట్టడంతో అసలు సభ కార్యక్రమాలు సభగా ఏర్పాటు చేయలేకపోయాము, కాన్క్లేవ్ పెట్టలేకపోయినాము, గెస్టులను ఇన్వైట్ చేయలేకపోయాను. సో నేను కూడా జనం లైట్ గా సభకి వెళ్ళేటప్పటికే వీళ్ళు ఆక్యుపేసి కూర్చున్నారు సభలో. సో రావణ్ కావచ్చు, వీళ్ళందరూ కూర్చున్న సందర్భంలో ఇక నేను ఐ వాస్ ఫోర్స్ టు గివ్ ఆపర్చునిటీ టు రావణ్ టు స్పీక్. అక్కడ ఉన్న జనం కూడా, కుర్రాళ్ళు కూడా రావణ్